హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టడం కుదరడం లేదు. వీడియోస్ అయితే చేస్తున్నాం కానీ ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి మాకు టైం సరిపోక మేము చేయట్లేదండి. ఇప్పుడు మీకోసం మళ్ళీ నేను ఇంకో వెరైటీ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాము. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి. షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈరోజు పచ్చి రొయ్యలు ములక్కాయ కూర మా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ రెసిపీని చేయడానికి ముందుగా మనం 1 కిలో రొయ్యలను తీసుకొని వాటిని బాగా ఒలుచుకొని 2-3 సార్లు నీళ్ళతోటి బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అలానే ములక్కాయలను కూడా ముందుగానే ఒలిచి పెట్టుకొని ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని అందులో రెసిపీకి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను ఇందులో వేసుకోవాలి. నేను సగం పచ్చి రొయ్యలే వేస్తున్నానండి. మిగతా సగం నేను ఫ్రై చేయడానికి పెట్టుకుంటున్నాను. ఇలా పచ్చి రొయ్యలను వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలతో ఈ పచ్చి రొయ్యలను కూడా కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తరువాత మూతను తీసి ఒకసారి బాగా కర్రీని కలుపుకొని అందులో 2 స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. ఇలా 2 స్పూన్ల కారం వేసి కలుపుకున్న తర్వాత చిన్న పావు టీ స్పూన్ అంతా నల్ల మిరియాల పొడి వేయాలండి ఇందులో. ఎందుకంటే మనకి పచ్చి రొయ్యలు వాతం చేస్తాయి. అందుకోసం ఒక చిన్న పావు టీ స్పూన్ అంతా నల్ల మిరియాల పొడి వేస్తే మనకి వాతం చేయకుండా ఉంటుంది. ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలను శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ములక్కాయలను మగ్గనివ్వాలి. ఇలా కొంచెం ములక్కాయలు మగ్గిన తర్వాత మూత తీసి అందులో ములక్కాయలు ఉడకడానికి సరిపడా 2 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ములక్కాయలను బాగా ఉడకనివ్వాలి. ఈ మధ్యలో మనం కొత్తిమీరను చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కర్రీని ఒకసారి కదుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా పేస్ట్ను రెడీ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టమాటా పేస్ట్ని మూత తీసి కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ముందుగానే టమాటా పేస్ట్ని వేస్తే ములక్కాయలు ఉడకవండి. అందుకనే ములక్కాయలు వేసిన నీరంతా ఇంకిపోయిన తర్వాత కర్రీ దగ్గరగా పడిన తర్వాత మనం ఈ టమాటా పేస్ట్ని వేసి ఇంకొంచెం నీళ్లు పోసి కూరను బాగా కలిపి కొంచెం కొత్తిమీర చల్లి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల మనకి ములక్కాయలు కూడా బాగా ఉడుకుతాయి. మనకి టమాటా పచ్చి వాసన కూడా పోతుంది. చూసారుగా ములక్కాయ పచ్చి రొయ్యల కూరని ఎలా తయారు చేయాలో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.